తెలంగాణలో మరో 2.5 ఏళ్లలో జరగబోయే సాధారణ ఎన్నికలకు ఇప్పుడే తెరలేచిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారా? అధికార పీఠాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా? ముఖ్యంగా గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పిసిసి అధ్యక్షుడి మార్పుపై రేవంత్ రెడ్డి ఇచ్చిన క్లారిటీతో పార్టీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయా? బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని రేవంత్ సవాల్ విసరడం వెనుక ఉన్న ధీమా ఏంటి? ఈ ఆసక్తికర అంశాలపై మెట్రో టీవీ స్పెషల్ స్టోరీ. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని, అలా చేయలేకపోతే తన పేరు మార్చుకుంటానని ఆయన విసిరిన సవాల్ రేవంత్ ధీమాకు అద్దం పడుతోంది. రేవంత్ రెడ్డి రికార్డును గమనిస్తే ఆయన చెప్పిన ఫిగర్స్, టార్గెట్స్ చాలా వరకు నిజమయ్యాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ముందే చెప్పడం, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను 0కి పరిమితం చేస్తానని సవాల్ చేసి నెగ్గడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజారిటీ సాధించడం వంటివి ఆయన వ్యూహాలకు నిదర్శనం. అదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు సాధించడమే లక్ష్యంగా రేవంత్ తన స్కెచ్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రాబల్యాన్ని పూర్తిగా తగ్గించి తెలంగాణలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని స్థాపించడమే ఆయన అంతిమ లక్ష్యంలా కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్లో గత కొద్ది రోజులుగా పిసిసి అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెక్ పెట్టారు. వచ్చే సాధారణ ఎన్నికలు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని ఆయన బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. దీంతో పార్టీలో అధ్యక్ష పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఇతర నేతలకు షాక్ తగిలినట్లయింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ జోడి ఏ విధంగానైతే వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో, ఇప్పుడు తాను మహేష్ కుమార్ గౌడ్ కలిసి అదే అద్భుతాన్ని పునరావృతం చేస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో మహేష్ గౌడ్కు చోటు దక్కుతుందని, తద్వారా అధ్యక్ష పదవి వేరొకరికి వెళ్తుందనే ప్రచారానికి ఈ వ్యాఖ్యలతో బ్రేక్ పడింది. ఒకవేళ ఆయన మంత్రి అయినా కూడా అధ్యక్ష బాధ్యతల్లో ఆయనే కొనసాగుతారనే సంకేతాలను రేవంత్ ఇచ్చారు. దీనివల్ల క్యాడర్లో ఉన్న గందరగోళం తొలగిపోవడమే కాకుండా నాయకత్వ స్థాయిలో ఒక స్పష్టత వచ్చిందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ మధ్య సఖ్యత లేదనే విమర్శలకు కూడా ఈ ప్రకటనతో సమాధానం దొరికినట్లయింది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం పిసిసి అధ్యక్షుడి పదవీకాలం 3 ఏళ్లు ఉంటుంది. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో త్వరలోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని చాలా మంది సీనియర్ నేతలు ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. అయితే రేవంత్ రెడ్డి ప్రకటనతో ఈ పైరవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. తనకు మంత్రి పదవి కంటే పిసిసి చీఫ్గా పార్టీని గెలిపించడమే అత్యంత గౌరవప్రదమని మహేష్ గౌడ్ కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇప్పుడు సీఎం అండదండలు తోడవడంతో మహేష్ గౌడ్ కొత్త ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, కమిటీల భర్తీ వంటి అంశాలపై ఆయన ఇప్పుడు దృష్టి సారించనున్నారు. సీఎం మరియు పిసిసి చీఫ్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరూ ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నారని చెప్పడానికి ఈ పరిణామాలు నిదర్శనం. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పిసిసి యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ పరిణామం అసమ్మతివాదుల నోళ్లు మూయించడమే కాకుండా పార్టీలో క్రమశిక్షణను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ జోడీ గతంలోని వైఎస్ఆర్ డిఎస్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రతి వ్యూహాలతో రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. మరి ఈ సక్సెస్ఫుల్ జోడీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.